హలో అండి. మై ఫేవరెట్ అండ్ మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ మీకు చూపించబోతున్నాను. ఈ రెసిపీ అందరికీ తెలిసిందే. అది మా ఫేవరెట్ అంటున్నాను కాబట్టి ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. కందిపప్పు తీసుకొని ఒక కప్పు వరకు ఒకసారి నీట్‌గా కడిగేసుకుంటున్నాను. దీంట్లో పెసరపప్పు కూడా యాడ్ చేస్తాను. కానీ ఈసారి నేను పెసరపప్పు వేయట్లేదు. ఓన్లీ కందిపప్పుతోటే ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. కందిపప్పును బాగా వాష్ చేసేసుకున్న తర్వాత ఈ కందిపప్పులో కొంచెం వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుంటున్నాను. కందిపప్పును ఎప్పుడు ఉడికించుకోవాలన్నా డైరెక్ట్‌గా కడిగి నేను స్టవ్ మీద గాని, ప్రెషర్ కుక్కర్‌లో గాని వేయను. కందిపప్పు బాగా నానిన తర్వాతే నేను ఉడికించుకుంటాను. అలాగే చాలా ఈజీగా అయిపోతుంది. ఒక 2 విజిల్స్‌కే పప్పంతా కూడా ఉడికిపోతుంది. తర్వాత నేను ఇక్కడ పాలకూర 2 కట్టల వరకు తీసుకొని ముందుగానే నేను కట్ చేసేసుకొని ఒక 2 సార్లు కడిగేసుకున్న తర్వాత మూడోసారి అలా ఆకుని నీటిలో పెట్టేసి ఉంచేసాను. తర్వాత పప్పు నానిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఆకుకూర, ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. పెద్దగానే కట్ చేసుకున్నాను. ఎందుకంటే విజిల్స్ వేసినప్పుడు మెత్తగానే ఉడికిపోతుంది. పచ్చిమిర్చి, అలాగే ఒక హాఫ్ నిమ్మ చెక్కైనా ఖచ్చితంగా చింతపండుని వేసుకోవాలి. టేస్ట్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. అదే చింతపండు వేయకపోతే మనం పప్పుని ఎక్కువగా తినలేం. ఖచ్చితంగా చింతపండునైతే యాడ్ చేసుకుంటాను. ఈ తర్వాత ప్రెషర్ కుక్కర్‌లో విజిల్స్ వేయించేసుకుంటాను. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు. ఆవిరిపోయిన తర్వాత మెత్తగా మ్యాష్ అయిపోయి ఈ విధంగా పప్పు గుత్తితో కూడా మెద్దవసరం లేదు. మెత్తగా మ్యాష్ అయిపోయి ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కారము, పసుపు అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్‌ని యాడ్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ పప్పుని మరిగించేసుకుంటాను. బాగా ఎగరనివ్వకూడదు. అలాగని బాగా పల్చగా ఉండకుండా ఈవెన్ కన్సిస్టెన్సీలో పప్పు ఉంటేనే బావుంటుంది. కలుపుకొని తినడానికి చాలా బావుంటుంది. పప్పు ఉడుకుతుండగానే పక్కన నేను తాలింపు వేసేసుకొని ఆల్రెడీ తాలింపుని చల్లారబెట్టేసుకున్నాను. తాలింపు వేడిగా ఉన్నప్పుడు పప్పు వేస్తే ఆవిరితో పాటు ఆయిల్ అంతా కూడా బయటకొచ్చేస్తుందని నేను టైం ఉన్నప్పుడల్లాగా పోపు వేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుంటానండి. ఆయిల్‌లోని వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు వేసేసి పాలకూర పప్పును తాలింపు వేసేసుకున్నాను. రైస్‌లోకి సూపర్‌గా ఉంటుందండి.